ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మీ జీవితంలో ఈ సంవత్సరంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మీరెంతగానో స్తుతించాలి. ఈరోజు ప్రత్యక్షత గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సంగతులు మనం తెలుసుకోగలగాలి. ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకెంతో బలాన్ని కలుగుతూ ఉంటుంది. మన ఆలోచనలకి, ఆయన ఆలోచనలకి ఎంత తేడా ఉందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకక్కర్లేదు. భక్తుడైతే ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతని హృదయంలోని ఎన్నో సంగతుల్ని మనం గ్రహించుకోగలిగితే, అతడు ఎన్నో అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు, ఒక ప్రత్యక్షతను అలుముకున్నప్పుడు, ఆ మాట అతని హృదయంలోంచి వచ్చింది. ఒక మాట దేవుని పక్షంగా మాట్లాడడం అన్నది సామాన్యమైన విషయమైతే కాదు. ఎంతో అనుభవం కలిగినప్పుడు మాత్రమే మనం అటువంటి జీవం కలిగిన మాటలు మనం పలకగలం. దానికంటే ముందుగా కీర్తన 73 అధ్యాయాన్ని చూసినప్పుడు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జారసిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమద్దు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది. వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొనుచున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. వారి జనం వారి పక్షముగా చేరును, జలపానము సమృద్ధిగా చేయుదురు. ఇక లేఖనాన్ని 73 కీర్తన 1-10 వచనాల్లోని వీటన్నిటితో చూసినప్పుడు, ఇటువంటి వారందరిని చూసినప్పుడు భక్తుడి హృదయంలో చాలా వేదన కలిగింది. తానెందుకు ప్రత్యేకంగా ఉండాలి అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎంతకాలం వీరిని దర్శించకుండా ఉంటాడని అతడు ఆలోచన చేస్తూ, అతని హృదయం అయితే ఎంతో వేదనలో మునిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఎట్లు తెలుసుకునను మహోన్నతుడికి తెలియలేదని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారి ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయం నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. ఇక కీర్తన అంతటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భక్తుల హృదయంలోని ఇదంతా ఒక పెద్ద ఆయాస్కరంగా ఉంది. అందరూ ఇలాగే జీవిస్తూ ఉంటే తానెందుకు ప్రత్యేకంగా ఉండాలి? ఇటువంటి వారి విషయంలోని దేవుడు ఎప్పుడు కలుగు చేసుకుంటాడు? అతను కృంగిపోతూ ఉన్నాడు. అయినా సరే దీని గురించి తెలుసుకోవాలని అతను పట్టుబట్టాడు. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను. ఏం జరగనై ఉంది వారి జీవితంలో అన్నది దాని గురించి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు. మహాభయం చేత వారి కడముట నశించుదురు. మేలుకొన్నవాడు తాను కన్నకల మర్చిపోవునట్లు ప్రభా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. నా హృదయం అస్తరపడిన నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని. నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. వారి జీవితం చివరికి ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు అతని హృదయంలో ఎంతో భయం పుట్టింది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని, క్షణం మాత్రంలోనే వారు ఏమైపోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారని, ఏ క్షణంలో ఏం జరగనుందో వారికి అతడు దాన్ని గ్రహించుకున్నప్పుడు అతడైతే తనను గురించి తాను తెలుసుకున్నాడు. అతను అంటే నా హృదయం అస్థిరపడిన అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నాకు ఏ సంగతి అవసరం లేదు. ఎవరి గురించి కూడా నేను చింతించవలసిన అవసరం లేదు. దేవా నువ్వే అంతా చూసుకుంటావు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడో అతను స్పష్టంగా చూడగలిగాడు. అది చూసినప్పుడు అతని హృదయంలోకి నెమ్మదొచ్చింది. తాను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, దేవుడు తనకి ఎంత కృపనిచ్చాడో తెలుసుకున్నప్పుడు అతడు తన ఆలోచనల్ని స్థిరంగా ఉంచుకున్నాడు. ఇంకా అతను అన్నాడు, నా హృదయము, నా శరీరము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయ దుర్గమును శ్వాసమునే ఉన్నాడు. నిన్ను విసర్జించి వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించి వారిని అందరినీ సంహరించెదవు.
నాకైతే దేవుని పొందే ధన్యకరము. నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చున్నాను. ఇంక నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నీ కొరకే నేను జీవిస్తాను. నీ పనిని నేను చేస్తానని అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని ఆయనతో నువ్వు పోటీ పడగలవా? అతని ఆలోచన తలంపులతో నువ్వు ఎరగగలవా? ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగో 73 కీర్తన ద్వారా నిన్ను ప్రేమించేవారు ఎలాగుంటారో, నీకు వ్యతిరేకంగా ఉండేవారు ఎలాగుంటారో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. లోకంలో ఏ పరిస్థితిని బట్టి ప్రభువా దిగులు చెందకుండా తండ్రి, నిజముగా నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో పరిగెత్తే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని. వ్యర్థమైన వాటి యందు మనస్సు నుంచి ప్రభువా వెనక్కి పడిపోకుండానట్లుగా కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.